హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా, క్రిప్సీగా, సాఫ్ట్గా ఉండే చికెన్ పకోడీ. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకి బండి మీద ఏ రకంగా అయితే తయారు చేస్తారో అదే క్రిప్సీగా, టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తయారు చేసేయండి. దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసి 2-3 సార్లు బాగా కడుక్కొని తీసుకోండి. చికెన్ పీసులు ఇలా మీడియంగా ఉండాలండి. మరీ పెద్దగా ఉంటే చికెన్ పకోడీకి బాగోదు. చిన్న సైజు పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, ఒక 3 స్పూన్లు కారం వేసుకోండి. మనకి చికెన్ పకోడీకి కారం అనేది ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. మనకి పకోడీలో కారం అనేది తెలియదు. ఇందులో 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులో చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా లేనప్పుడు మనకి గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను 1/2 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను. ఇందులో 2 రెమ్మల కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకుని వేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుని 1 స్పూన్ మైదా వేసుకోవాలి. మీకు కోటింగ్ తక్కువ వచ్చింది అని అనుకున్నప్పుడు ముక్కలు కలిపిన తర్వాత 1 స్పూను, ఇంకొక స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు, ఏమీ అవ్వదు. ఇలా వేసిన తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయ చెక్కని, ఒక బద్దని మొత్తం ఇందులో పిండేయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 2 లేదా 3 స్పూన్లు వేసుకోవచ్చు. ఇది మొత్తం మసాలాలు, ఉప్పు, కారం, మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవడం వల్ల మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పడుతుంది. అన్నీ ఈక్వల్గా కలిసే విధంగా కలుపుకోండి. ఇలాగ బాగా కలిపేసుకుని మీరు అన్నీ కలిపిన తర్వాత ఉప్పు, కారం, మసాలాలు అనేవి సరిపోయినాయి లేదో చూసుకోండి. టేస్ట్ చూడండి. సరిపోకపోతే ఇంకొంచెం మీకు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచుకోవచ్చండి. మనం నైట్ తెచ్చుకుని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనకి ఏ టైంలో కావాలితే ఆ టైంలో ఈ పకోడీ అనేది కొంచెం కొంచెంగా తీసుకుని వేసుకోవచ్చు. లేదా మనం చికెన్ తెచ్చుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అన్నా ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి చికెన్ పకోడీ అనేది పీసెస్ సాఫ్ట్గా ఉంటాయి, లోపల బయట క్రిప్సీగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకుంటే ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసుకుని ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని ఒక 2 మినిట్స్ కలపకుండా అలాగే వదిలేయండి. ఇప్పుడు కొంచెం 2 మినిట్స్ అయిన తర్వాత మనం ఒకసారి అటు ఇటు తిప్పుతూ ఈసారి చికెన్ని ఈక్వల్గా ఫ్రై అయ్యే విధంగా అన్ని వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకి ఫుడ్ కలర్ ఏమి వేయకపోయినా సరే చూడండి, కలర్ అనేది ఎంత రెడ్డిష్గా ఉందో, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మనకి బండి మీద ఏ రకంగా అయితే మనం చికెన్ పకోడా తీసుకుంటామో అదే టేస్ట్గా ఉంటుంది, అలాగే ఉంటుంది. మనకి బయట కూడా బాగా ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ చికెన్ పకోడీ కొన్నామంటే 200-300 మనం పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలాగ 1/2 కేజీ చికెన్ తెచ్చుకుని మనం ఇలా తయారు చేసుకుని పెట్టారంటే మొత్తం మన ఫ్యామిలీ మొత్తం తినేయచ్చు ఆ డబ్బులతోటి. అదే టేస్టీగా ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది, అంతే క్రిప్సీనెస్ ఉంటుంది, అంతే సాఫ్ట్గా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి చికెన్ తెచ్చుకుని మనం మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు వేడివేడిగా ఒక 2 మెంబర్స్కి 1 మెంబర్కి అలాగా ఎవరికి కావాలితే వాళ్ళకి వేడివేడిగా వేసి పెట్టచ్చు. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది.
కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.